పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు మనము ప్రభువును అన్వేషించుటలో ఎలా వెదకాలి, ఎక్కడ వెదకాలి అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఎప్పుడు ఆ దేవుణ్ణి వెతకాలి, అన్వేషించాలనే అంశం మీద తెలుసుకున్నట్టుకు ప్రభువు మనందరిపైన తన యొక్క జ్ఞానమును కుమ్మరించమని ఈ పవిత్రాత్మ గీతం ద్వారా అభిషేకముతో పొందుకుందాం. పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము, ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. మా ఆత్మీయ కన్నుల తెరువుమయ, ఈ జ్ఞానము శక్తిని ఇవ్వుమయ. ఆత్మీయ కనులను తెరువుమయ, నీ జ్ఞానము శక్తిని ఇవ్వుమయ. ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ఆదరణకర్తగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా, ఆదరణకర్తగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా దిగిరమ్ము, మాపై దిగిరమ్ము, దిగిరమ్ము, మాపై దిగిరమ్ము. నీ వరములతో దీవించుటకు, నీ ఫలములతో మమ్ము నింపుటకు, నీ వరములతో దీవించుటకు, నీ ఫలములతో మమ్ము నింపుటకు. దిగిరమ్ము, మాపై దిగిరమ్ము, దిగిరమ్ము, మాపై దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. జ్వాలలుగా ఈ లోకానికి వచ్చిన
ఆత్మదేవా అగ్ని జ్వాలలుగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా దిగిరమ్ము మాపై దిగిరమ్ము దిగిరమ్ము మాపై దిగిరమ్ము నీ అగ్నిని కురిపించుటకు నీ అభిషేకం మాకి చుటకు నీ అగ్నిని కురిపించుటకు నీ అభిషేకం మాకి చుటకు దిగిరమ్ము మాపై దిగిరమ్ము దిగిరమ్ము మాపై దిగిరమ్ము పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పరిశుద్ధుడు మత్తయి వ్రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అల్ప విశ్వాసులారా, నేడు పుట్టి రేపు పొయ్యి మంటలో గిట్టు గడ్డి పోచను సైతము దేవుడిట్లు తీర్చిదిద్దగా అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని గూర్చి యోచింపడా. కావున ఏమి తినేదమా, ఏమి త్రాగెదమా, ఏమి ధరించెదమా అని మీరు కలత చెందకుడు. వీనన్నిటినీ అన్నిలు కాంక్షింతురు. ఏలైనా పరలోకమందలి మీ తండ్రి ఈ మీ అవసరమునెల్లా గుర్తించును. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడు, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడను. రేపటిని గూర్చి మీరు విచారింపవలదు, ఎందుకనా రేపటి విచారములు రేపటికి కలవు. ఏనాటి కష్టములు ఆనాటికి చాలును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. పునరుత్థానైన క్రీస్తు నామములో మీకు శాంతి శుభము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో చాలామంది మనము దేవుని కార్యాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్నీ కూడా వృద్ధాప్యంలో చేయవచ్చు, లేక ఉద్యోగము నుండి విరమించిన తర్వాత దేవుని గురించి ఆలోచన చేయవచ్చు అని చాలామంది ఎప్పుడు చూసినా కానీ ఏమి తినేదమా, ఏమి త్రాగేదమా, ఏమి ధరించేదమా అన్నటువంటి ఆలోచనలో చాలామంది ఈ లోకములో జీవిస్తూ ఉన్నారు. మనం గమనించినట్లయితే చాలా వరకు గ్రామాలలో, మరి ముఖ్యంగా ఈ ఆధునిక ప్రపంచంలో పట్టణాలలో అయితే చాలా వరకు దేవాలయాలు చాలా జనాలు తక్కువతో గుమికూడి ఉండటం మనం చూస్తూ ఉన్నాం. కారణము దేవునిపైన ఆసక్తి తగ్గింది, దేవునిపైన కోరిక తగ్గింది, దేవునిపైన ఆశ కలిగి ఉండలేకుండా జీవిస్తున్నారు. కారణము ఎక్కువ మంది ఆలోచన చేసేది ఇప్పుడే ఎందుకులే, ఇంకా సమయం ఉంది అని అనుకుంటున్నారు. రేపు గురించి ఆలోచన చేయొచ్చులే అని అనుకుంటున్నారు. ప్రభు ఈరోజు మనము సువార్త పాఠంలో ఉన్నాం. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 34వ వచనంలో వాక్యం సెలవిస్తుంది. అక్కడ రేపటిని గురించి మీరు విచారింపవలదు, ఎందుకనా రేపటి విచారములు రేపటికి కలవు, ఏనాటి కష్టములు ఆనాటికి చాలును. అంటే ఇక్కడ అర్థము మనం ఎల్లప్పుడూ చూసిన వర్తమానములో జీవించాలి.
2025 ఫిబ్రవరి 8వ తేదీ మళ్ళీ తిరిగి వస్తుందా? రానే రాదు. కాబట్టి మనం ఏం చేయాలా? ఈరోజే ఉంది కాబట్టి ఈ వర్తమానంలో జీవించాలి. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతకండి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడును. కానీ మనం మొదటగా దేవుని రాజ్యాన్ని వెతకము, ఆయన నీతిని వెతకకోకుండా ఏమి తినేదమా, ఏమి త్రాగదమా, ఏమి ధరించదమా అని సువార్త పాఠంలో విన్న విధముగా జీవిస్తున్నాము. కాబట్టే ఈరోజు చాలామంది జనులు ఎలా ఉన్నారు? నిరాశలో, నిస్పృహలో జీవిస్తూ ఉన్నారు. కొందరు ఆందోళనలో జీవిస్తున్నారు. కారణము నిజమైనటువంటి నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకటంలో విఫలమవుతూనే ఉన్నాము. కాబట్టి ఆ విధంగా జీవిస్తూ ఉన్నారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వెతకటంలో, దేవుని అన్వేషించటంలో సమయం అంటూ లేదు. నేను ఒక 40 సంవత్సరాలు వచ్చినప్పుడు, లేదా 50 సంవత్సరాలు వచ్చినప్పుడు, 60 సంవత్సరాలు వచ్చినప్పుడు, లేదా ఉద్యోగం నుండి విరమించిన తర్వాత దేవుని అన్వేషించుటలో, దేవుని కొరకు నేను వేచి ఉంటానులే అంటే కుదరదు. మనము జీవించి ఉండగానే చిన్న ప్రాయము నుంచే దేవుని పైన కోరిక కలిగి జీవించాలి, ఆశ కలిగి జీవించాలి, ఆయన అన్వేషణ ఉండాలని బైబిల్ గ్రంథములో ఎంతోమంది మనకు ఆదర్శముగా నిలుస్తూ ఉన్నారు. వారిలో మొట్టమొదటగా ఉపదేశకుని గ్రంథం ఆయన చెప్తున్నాడు. ఆ రచయిత ఈ విధంగా అంటున్నాడు, మనం యువకులుగా ఉన్నప్పుడే మనకు ఆ దుర్దినముల ప్రాప్తింతక మునిపే, రాకముందు ఏం చేయాలా? దేవుని స్మరించుకోవాలా, దేవుని కనుగొనాలి, దేవుని దర్శించాలని ఉపదేశకుని గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనంలో పలుకుతున్నాడు వాక్యం. నీవు యువకుడిగా ఉన్నప్పుడే ఈ జీవితము మీద నాకిక ఆసక్తి లేదని, నుడవవలసిన దుర్దినములు ప్రాప్తింపక మునిపే భగవంతుని స్మరించుకొనుము. ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి మనం ఏం చేయాలా? చిన్న ప్రాయములోనే మనకి ఏదో చెడు సంభవించే ముందు కాదు, ఏదో మంచి జరుగుతుంది అప్పుడు దేవుని స్మరించుకోవాలి, దేవుని ఆరాధించాలి, దేవుని సేవించాలి, ప్రేమించాలి అనే ఆలోచనలతో బతికితే మనం విలువైన సమయాన్ని కోల్పోతూ ఉన్నాం, విలువైన జీవితాన్నే కోల్పోతూ ఉన్నాం. ఆ విధంగా నాస్తికులు కూడా జీవించి ప్రభువును కనుగొనలేకుండా మన యొక్క జీవితాన్ని ఈ యొక్క లోకంలో ఒక గడ్డి పోచవలే ఉండబోతుంది. ఉదయాన్నే ఆ గడ్డి మొలకెత్తుతుంది, సాయంత్రానికి ఏమవుతుంది? ఎండిపోతుంది. మన జీవితాల్లో కూడా జీవితాంతం జీవించినప్పటికీ చివరిలో కనీసం ఆ ప్రభువును స్మరించుకున్నమాట మన జీవితాల్లో కూడా వ్యర్థమే. బహుశా మన యొక్క జీవితము బైబిల్ గ్రంథం ప్రకారం కీర్తనలు 70 సంవత్సరములు లేదా బలముగా దృఢకాయలుగా ఉన్న వాళ్ళు 80 సంవత్సరాలు జీవించవచ్చు. కానీ అంతలోగానే చిన్న ప్రాయము నుంచే ఆధ్యాత్మిక చింతన నెరవేర్చుకుంటే, అలవాటు చేసుకుంటే మనము ఆ ప్రభువుని వెతకటలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకే ప్రభువుని అన్వేషించటంలోనూ కాంక్షించటంలో సమయాన్ని వెతకకూడదు, చిన్న ప్రాయం నుంచే రావాలని ఉపదేశకుని గ్రంథములు ఇప్పుడు విని ఉన్నాం. చూడండి, మంచి ఉదాహరణలు. సామువేలు ప్రవక్త, ఆ తల్లి హన్నమ్మ ఏం చేసింది? చిన్న ప్రాయంలోనే 3 ఏళ్ల ప్రాయం ఉన్నప్పుడే ఆ ప్రభువు దగ్గర ఆమె దేవాలయం సమర్పించి వెళ్ళింది. అందుకే దేవుని యొక్క స్వరాన్ని చిన్న ప్రాయంలోనే బాలుడుగా ఉన్నప్పుడే సమూయేలు ప్రవక్త విన్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం వాక్యం సెలవిస్తుంది. ప్రభు పిలుస్తూ ఉన్నాడు సమూయేలును. సమూయేలు అని 3 సార్లు పిలిచినప్పుడు సమూయేలు ప్రవక్త బాలుడుగా ఉన్నప్పుడు ఆ ఏలి ఆ గురువు దగ్గరికి వెళుతున్నాడు. వెళ్ళినప్పుడు ఈసారి అదే విధముగా పిలిస్తే ఏమని చెప్పాలని ఆయన చెప్తున్నాడు. ఓ ప్రభు, ఆనందయము నీ దాసుడు ఆలకించుచునే ఉన్నాడు అని మాటలు పలకమన్నాడు. అందుకే ఆ మాటలు అప్పుడు సమూయేలు ప్రవక్త 4వసారి వచ్చినప్పుడు సమూయేలు అని పిలిచినప్పుడు సమూయేలు ఈ విధంగా జవాబు ఇస్తున్నాడు. చూడండి, ప్రభు
ఆనతి ఇమ్ము, నీ దాసుడు ఆలించుతూనే ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఆయన మాటను ఆలకించాలంటే ముందు మనము శ్రద్ధగా ఉండాలా. కాబట్టి ఏం చేయాలా? చిన్న ప్రాయము నుంచే మనము మన బిడ్డలకు ఈ ఆధ్యాత్మిక చింతన నేర్పించాలి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, నాన్నమ్మగా, అమ్మమ్మగా, ఒక తాతగా మన బిడ్డలను ఆ విధంగా దేవుని వైపు నడిపించినప్పుడు వాళ్ళు దేవుని స్వరాన్ని ఆలకించగలుగుతారు. దేవుని అన్వేషించటంలో, వెతకటంలో వాళ్ళు ఎలాంటి అలసట చెందరు. బాగా గమనించండి. చూడండి, ఆ 3 సార్లు పిలిచినప్పుడు ఏదో స్వరం అనుకున్నాడు సమూయేలు ప్రవక్త, కానీ 4వసారి ఏలి మాట ప్రకారము ఆ ప్రభువు యొక్క స్వరమును విన్నాడు. అందుకే భక్తుడు పాట రాశాడు, మాట్లాడుము ఓ మహాప్రభు అని. ఆ పాటలు ఏమంటున్నాడు? నీ దాసుడు ఆలించుతూనే ఉన్నాడు, నీ మాటను నేను ఆలకిస్తూనే ఉన్నాడని ఆ దాసుడు ఆ మాటలు, ప్రభు యొక్క మాటలు వింటున్నాడు. ఆ మధురమైన మాటలు వింటున్నాడు. మధురమైన స్వరాన్ని, ఆ ప్రభువు యొక్క మధురమైన స్వరాన్ని సమూయేలు ప్రవక్త విని ఆయన మాటలను పాటిస్తూ ఉన్నాడు చిన్న ప్రాయములోనే. అదేవిధముగా దానియేలు గ్రంథంలో ఆ 1వ అధ్యాయంలో 5వ వచనం చదివితే అర్థమవుతుంది. బాబిలోను ఆ యొక్క బానిసత్వం నుండి వాళ్ళకి తీసుకుని వెళ్ళినప్పుడు, ఆ రాజు దగ్గర, నెబుకద్నెజరు దగ్గర ఉన్నప్పుడు, అతని దగ్గర యజమాయిస్ దగ్గర వాళ్ళు 4 పిల్లలను బాలురుగా ఉన్నప్పుడే తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ చిన్న పిల్లలే. చూడండి వాళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారో. వాళ్ళు ఆకుకూరలు, కూరగాయలు తిన్నారు. వాళ్ళు మాంసమును తినలేదు. ఆ యొక్క రాజ్య భవనం నుంచి వచ్చేటువంటి అన్న పానీయములు భుజించలేదు వాళ్ళు. కానీ వాళ్ళు తిన్నది ఏం తిన్నారు? కూరగాయలు, ఆకుకూరలు తిని ప్రభువునికి అంకితం చేసుకున్నారు. చిన్న ప్రాయంలోనే ప్రభువును ఆ విధంగా దర్శించుకుంటున్నారు. వాళ్ళు ఆ అగ్నిగుండంలో వేసినప్పుడు ప్రభు వారికి దర్శనం, దేవదూతలను కంచిగా కాయలు ఉంచి ఆ యొక్క అగ్నిగుండం నడుస్తూ ఉండగా ఆ 4 బాలురకు ఏమీ కాలేదు. కారణము వాళ్ళు వారి యొక్క జీవితాలను పరిపూర్ణంగా, సంపూర్ణంగా ప్రభువుకు సమర్పించుకున్నారు. కాబట్టే ప్రియ సహోదరి సహోదరుల, ఆ అగ్నిగుండంలో నడిచినప్పటికీ వారికి ఏమీ కాలేదు. ఆ విధంగా మనమందరము కూడా మన పిల్లలను చిన్న ప్రాయంలోనే ప్రభువు యొక్క దర్శనాన్ని కనుగొనడానికి మనము దోహదపడాలా, సహాయం చేయాలా, ప్రోత్సహించాలి. ఏలి ఏ విధంగా ప్రోత్సహించాడో, సహాయం చేశాడో దేవుని యొక్క దర్శనాన్ని కనుగొనడానికి, దేవుని యొక్క స్వరాన్ని వినటానికి, ఆ విధంగా మనము కూడా ప్రోత్సహించాలి. ఒక సామెత ఉంది, మొక్క వంగనది మ్రానై వంగున అని మనందరికీ బాగా తెలుసు. ఈ యొక్క నానుడి ఏం చేయాలా? చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే మన బిడ్డలను క్రమశిక్షణలో పెంచాలి. వాళ్ళు జ్ఞానమందున, ప్రాయమందున ఎదిగే విధంగా మన యొక్క జీవితము వారికి ఉదాహరణగా, మాదిరిగా ఉంటే మన బిడ్డలు ఆ విధంగా ఎదుగుతారు, అభివృద్ధి చెందుతారు, ప్రభువును కనుగొంటారు. అందరిలో కనుగొనడానికి ఆస్కారం ఉంది. అన్ని వేళలా ప్రభువును దర్శించుకునేదానికి గొప్ప ఆస్కారం ఉంది. కానీ మనము ఆ విధంగా పెంచటం విఫలము కాకూడదు. ముందుగా మనం ఏం చేయాలి? దైవ భీతి కలిగి జీవించాలి. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం, దైవభీతి విజ్ఞానమునకు తొలిమెట్టు. మనలో ఆ యొక్క దైవభీతి ఉంటే దేవుడు మనకు విజ్ఞానాన్ని ఇస్తాడు. ఆ విజ్ఞానం మనలో ఉంటే ఏమవుతుంది తెలుసా? దేవుడు అన్ని స్థలాలలో, అన్ని సమయాలలో, ప్రతి వ్యక్తిలోనూ ఉంటాడని ఆ జ్ఞానం మనందరికీ తెలియజేస్తుంది. ఈ కాలంలో ఆ దైవభీతి, విశ్వాసము, ప్రార్థన అవన్నీ అనేటివి ఆటకెక్కి ఉన్నాయి ఆధునిక ప్రపంచంలో. ఇప్పుడు ఎక్కడ చూసినా పిల్లలను చూడండి, మన గ్రామాలలో అయితేనేమి, పట్టణాలలో అయితేనేమి, ఎక్కడ చూసినా కానీ వాళ్ళు పాఠశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆ సెల్ ఫోన్ను పట్టుకుంటారు, వీడియో గేమ్స్ ఆడతారు, ఆ కంప్యూటర్ ముందర కూర్చొని ఉంటారు. ఇవే సరిపోతూ ఉన్నాయి తప్ప దేవుని అన్వేషించటంలో, ప్రార్థనలోను, కుటుంబ ప్రార్థనలోను, జపమాల చేయటంలో ఎక్కడ ఆసక్తి కలిగి జీవిస్తున్నారు? ఆత్మపరిశీలన చేసుకోవాలి మనమంతా.
ఇది తరుణం, మన కనువిప్పు కలిగి జీవించాలి. మనం ఎన్ని రోజులు బతుకుతామో, ఎన్ని సంవత్సరాలు ఉంటామో మనకు తెలియదు. కాబట్టి ఈ క్షణమే, ఈరోజే మనకు ఉంది. కాబట్టి ఏం చేయాలా? ఈరోజే మనము ప్రభువుని వెతకటం ప్రారంభించాలి, ఆరాధించడం ప్రారంభించాలి, అన్వేషించడం ప్రారంభించాలి. ప్రభు అన్నాడు జక్కయ్యతో, లూకా సువార్త 19:10 ఏమన్నాడు ప్రభు అంటున్నాడు వాక్యంలో అక్కడ, మనిషి కుమారుడు ఈ లోకంలో తప్పిపోయిన దాన్ని వెదకి రక్షించుటకు వచ్చి ఉన్నాడు. అందుకే జక్కయ్య అన్నాడు, నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చినది. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, అబ్రహాము సంతతుడే అని ఎప్పుడు చెప్తున్నాడు? నేడే, ఈరోజు మాత్రమే నీకు నాకు మనందరికీ దేవుడు గొప్పగా వరముగా దయచేసి ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి ఏం చేయాలి? ఈరోజు మనము ప్రభువుని అన్వేషించాలి. ఎక్కడంటే అక్కడ అన్వేషించితే దొరకడు. ఆయన సన్నిధానములో మాత్రమే దొరుకుతున్నాడు. అన్ని స్థలాల్లో ఉన్నప్పటికీ దేవుడు కొన్ని నిర్దిష్టమైన సమయాలను, స్థలాలను ఆయన కేటాయించుకున్నాడు. కాబట్టి ఆయన యొక్క మందిరానికి రావాలి, అప్పుడు సంతోషంగా వెతకాలి. ప్రభు అన్నాడు, దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకడంటే ఏంటి? దేవుని రాజ్యం అనగా ఏమిటి? రోమిలకు రాసిన లేఖ 14:17 వాక్యం సెలవిస్తుంది, దేవుని రాజ్యం అనగా తినుట త్రాగుట కాదు, పవిత్రాత్మ వశంగా నీతి, శాంతి, సంతోషములే. మరి అవన్నీ ఎక్కడ దొరుకుతాయి? దేవుని రాజ్యంలో దొరుకుతాయి, ఆ ప్రభువులో దొరుకుతాయి. బహుశా ఇది అంగటిలో లేదా కిరాణా షాపులో దొరికితే కేజీలు దొరికితే మనం అందరం వెళ్ళి కొనుక్కొని వస్తాం. కానీ ఈ శాంతి, సంతోషములు మరెక్కడా దొరకవు అని పునీత జాన్ క్రిజోస్టమ్ గారు అంటున్నారు. ఇవి ఎక్కడ దొరుకుతాయి? ప్రభులు మాత్రమే దొరుకుతాయి. అందుకే భక్తుడి పాట రాశాడు, సంతోషమెక్కడా ఉందని, సమాధానమెక్కడా దొరికేనని, సంతోషమెక్కడా ఉందని, సమాధానమెక్కడా దొరికేనని, జగమంతా వెతికాను, సర్వజనులనడిగాను, జగమంతా వెతికాను, సర్వజనులనడిగాను, చివరికదే నీలోనే కనుగొన్నాను, చివరికదే నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయ నిన్ను చేరినా. కావున ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ప్రభు రాజ్యం వెతకడం అంటే ఏంటి? ఆ సంతోషాన్ని, సమాధానాన్ని వెతకటమే. అది ఎక్కడ దొరుకుతుంది? ప్రభువులో మాత్రమే దొరుకుతుంది. కాబట్టి మనం ఏం చేయాలా? సమయం లేదు, ఇప్పుడే ఇదే సమయం, ఇదే అనుకూల సమయం, ఈరోజు మాత్రమే నీకు నాకు ప్రతి ఒక్కరికి ఉందని గ్రహించుకొని ప్రభువును చిన్న ప్రాయం నుంచే మన బిడ్డలకు ఇది నేర్పవలను. అందుకే ఆ ఉపదేశన గ్రంథంలో అంటున్నాడు, ఏ రోజు ఎలా వస్తుందో తెలియదు. అందుకే నీ కనుక నువ్వు యవ్వనముగా ఉన్నప్పుడు మాత్రమే, నువ్వు చిన్న ప్రాయంలో ఉన్నప్పుడు మాత్రమే ప్రభువు కోసము ఆరాటపడాలి. ఇంకొక ఉదాహరణ, ఇర్మియా ప్రవక్త చూడండి, నేను బాలుడని అంటున్నాడు. ప్రభు తనను పిలిచినప్పుడు ఇర్మియా గ్రంథము 1:5-6 మనకు తొలిస్తే మనకు అర్థమవుతుంది. కావున చూడండి ప్రియ సహోదరి సహోదరుడా, వీళ్ళందరూ ఇర్మియా ప్రవక్త అయితేనేమి, సామ్యూయేలు ప్రవక్త అయితేనేమి, ఉపదేశ గ్రంథంలో ఆ రచయి అయితేనేమి, చిన్న ప్రాయముగా ఉన్నప్పుడే, బాలురుగా ఉన్నప్పుడే వాళ్ళందరూ దేవుని వెతకటములోను, దేవుని పైన ఆసక్తి కలిగి, ఆశ కలిగి జీవించారు. కాబట్టి మనందరం కూడా మన బిడ్డలకు చిన్న ప్రాయాలుగా ఉన్నప్పుడే క్రమశిక్షణలో పెంచుటకు, దైవ జ్ఞానంలో పెంచుటకు మనం ఆసక్తి చూపినప్పుడు వారు కూడా ఎల్లప్పుడూ దేవుని యొక్క వెతకటములోను, ఆయన సన్నిధి వెతకటములోను, ఆయన కోసం ఆరాటపడటంలోను ముందు ఉంటారు. మన ప్రోత్సాహం వారికి దోహదపడుతుంది. అలాంటి గొప్ప భాగ్యం దయచేయమని ఈ యొక్క
ధ్యాన వడకమును ప్రార్థించుకుంటూ దేవునికి అనుగ్రహము కోసము ప్రార్థించుకుందాం. ఓ సర్వేశ్వర, ఈ సువార్త పఠనాల ద్వారా నరుడు ఎల్లప్పుడూ మీ అన్వేషణలో ఉంటూనే ఉన్నాడు ప్రభువా. మీ అన్వేషణ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ వెతకాలి, ఎప్పుడు వెతకాలని మాకు దివ్యగ్రంథ పఠనాల ద్వారా, పునీతుల ద్వారా, కథోలిక శ్రీసభ సత్యోపదేశం ద్వారా తెలియజేసినందుకు వందనలు సమర్పిస్తూ, ఎల్లప్పుడూ కూడా ప్రభువా నిన్ను వెతకటంలో మేము అలసిపోకుండా, వేసారిపోకుండా, ఓర్పుతో సహనముతో కష్టాలను అనుభవించి మా యొక్క మేధస్సును, మా యొక్క శక్తియుక్తులను ఉపయోగించి నిన్ను వెతికి కనుగొని ప్రకటించే గొప్ప భాగ్యాన్ని మా అందరికి దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.